ఈ వీడియోలోకి వెళ్ళి నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు మీ అందరికీ కూడా సారీ ఫ్రెండ్స్. వై బికాజ్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంత మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అది కూడా 10th క్లాస్తోనే అప్లై అయితే చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు చాలా ఆలస్యంగా షేర్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం అప్లై చేసుకోవడానికి కూడా టైం అయితే చాలా తక్కువగా ఉంది. వీడియోని చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ నుంచి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి పర్మనెంట్గా ఉండడానికి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులని రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ మీద కాదు, అవుట్సోర్సింగ్ బేసిక్ మీద కాదు, పర్మనెంట్ పోస్టులు ఇవి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అవి కూడా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి సంబంధించి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ అంటూ ఏమీ కూడా డివైడ్ అయితే చేయలేదు. 6 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ అనేది గ్రేడ్ 2 ప్రకారం ఉంటుందని చెప్పారు. అంటే బేసిక్ పే 20,600, మ్యాక్సిమం 63,660 రూపాయలు. సో మనం విత్ ఆల్ అలవెన్సెస్తో శాలరీ గురించి మాట్లాడితే అరౌండ్ మీకు ఒక 30,000 ప్లస్ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్స్ చూసుకుంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మనకి 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేశారని మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి కొన్ని స్టాండర్డ్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఆ స్టాండర్డ్స్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దాంతో విధంగా మంచి ఫిజిక్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. సో మనకి చాలా సింపుల్గా ఉంది నోటిఫికేషన్ కూడా, మనకి ఎక్కువగా కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా. అయితే ఈ జాబ్స్కి బ్యాడ్ న్యూస్ అని ముందే చెప్పాను కదా, ఆలస్యంగా చెప్పానని సారీ. దానికి మెయిన్ రీజన్ చూసుకుంటే అప్లై చేయడానికి మనకి 24th January 2024 వరకు మాత్రమే టైం అయితే ఉంది. అంటే ఇంకా అరౌండ్ మనకి 3 to 4 days మాత్రమే టైం అయితే ఉంది. అయితే ఇక్కడ మనం బ్యాడ్ లక్ అని ఎందుకు చెప్పానంటే ఎస్పెషల్లీ ఈ జాబ్స్కి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మన అప్లికేషన్ ఫిల్ అయితే చేసి మన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పోస్టుల ద్వారా సెండ్ చేసి అప్లై అయితే చేయాలి. అందుకోసమే మనకు షార్ట్ టైం అయితే ఉంది. ఇన్ కేస్ మీరు మండే మార్నింగ్ సెషన్లో కానీ అప్లై అయితే చేయగలిగితే మీకు 24th వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఈలోపు మీ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్కి డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీడీ ఏ పేరు మీద తీయాలో కూడా డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారు. చూడండి మీరు, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ పేబుల్ ఎట్ హైదరాబాద్ ఈ పేరు మీద ఈ 500 రూపీస్ డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంతటి ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఒకవేళ మీ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే మీకు అప్లికేషన్ ఫీజు రిటర్న్ అయితే రాదు, అది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఎట్ ది సేమ్ టైం మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫ్రెష్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంచాలి అని చెప్పారు. అంటే లాస్ట్ 6 months టైం పీరియడ్లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. తర్వాత మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని మెన్షన్ చేయడంతో పాటు తర్వాత మన ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఫర్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో ఆ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇన్ కేస్ మనం ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఆ వర్క్ చేస్తున్న అక్కడ ఎన్ఓసి సర్టిఫికెట్ లాంటివి యాడ్ చేసి ఇక్కడ పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అయితే యాక్చువల్లీ మనకి 10th January రావడం జరిగింది. అరౌండ్ 14 days టైం అయితే ఉంది. బట్ లాస్ట్ 4 days ముందు మాత్రమే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. సో సారీ ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయగలుగుంటే ట్రై అయితే చేయండి. అట్ ది సేమ్ టైం అప్లికేషన్ ఫామ్ కూడా మనకి అటాచ్ అయితే చేశారు. అప్లికేషన్ ఫామ్ కూడా చూసాను, సింపుల్గానే ఉంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయండి. మీకు అవసరం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ అయితే లైక్ చేయండి. మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.